హాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కాపీ స్ట్రైక్ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో నిన్న మనం కాట్రాలో 2 days ఉన్నాం కదా. లాస్ట్ వీడియోలో కాట్రా గురించి చెప్పాను. ఇప్పుడు మనము కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం టన్నర్లో వెళ్తున్నాం. సో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, కాట్రాలో మనం 2 days ఉన్నప్పుడు ఒక్క రోజు వచ్చి శివకోరి టెంపుల్ అండ్ నెక్స్ట్ డే వచ్చి వైష్ణోదేవి టెంపుల్ విజిట్ చేశాం కదా. ఆ తర్వాత పక్క రోజు అనమాట ఇది. పక్క రోజు 7:30కి అంతా రెడీ అయితే మనం బస్సులో వెళ్ళిపోవాలన్నారు. బట్ అందరూ అలసిపోవడం వల్ల 10:30 అయింది బస్సు అక్కడ స్టార్ట్ అయ్యే లోపల. సో మేము ఒక బార్డర్ క్రాస్ చేయాలంట, 3:30 లోపల అక్కడికి వెళ్ళాలి, లేదంటే మన అలో చెయ్యరని చెప్పారు. సో ఎనీహో మేము క్రాస్ చేసాము, అది వేరే విషయం. కానీ ఈ కాట్రా ఈ జమ్మూ నుంచి కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళే రూట్లో ఉండే ఈ కొండలు, ఈ వ్యూ పాయింట్ అసలు చాలా బాగున్నాయి అన్నమాట. సో అందుకే నేను మీకు కొన్ని లొకేషన్స్ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసాక దూరంగా ఈ కొండ పైన ఇల్లులు ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా వాళ్ళు ఎప్పుడూ ఈ పచ్చని ప్రకృతి మధ్య హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది. అయితే ఢిల్లీలో అయితే నాకు అంత చలి అనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ దిగినప్పుడు చలిగా ఉండింది. ఈవినింగ్ కొంచెం నైట్ కొంచెం చలి అనిపించింది, కానీ తర్వాత మధ్యలో అంతే అనిపించలేదు. పంజాబ్లో కూడా అంతే. మనం అమృత్సర్ వెళ్ళాం కదా, అక్కడ కూడా అంతే ఎండ ఉండింది, అంత చలి ఏం లేదు. బట్ జమ్మూకి వచ్చేటప్పటికి చలి ఉండింది, స్వెటర్ వేసుకున్నాము. నాకైతే బాగానే చలి అనిపించింది, ఎందుకంటే నాకు బెంగళూరు చలి ఎక్కువ అనిపిస్తుంది. సో నాకు జమ్మూలో చలిగానే అనిపించింది. బట్ ఇప్పుడు మనం కాశ్మీర్ వెళ్తున్నాం కదా, అక్కడైతే మామూలు ఉండదు, దూల తీరిపోయిందనే చెప్పాలా. ఎందుకని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా అనిపించింది అనేది ఆ వీడియోలో చెప్తాను. సో ఈ రోజంతా, ఈ డే 5 అంతా మనం ఆల్మోస్ట్ జర్నీలోనే ఉంటాము. ఈవినింగ్ 6కి మేము అక్కడ రీచ్ అయ్యింది. సో ఈ జర్నీ అంతా వచ్చి అక్కడికి రీచ్ అవ్వడానికే. సో ఈ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ అంతా వీడియో తీసాను అనమాట. మధ్యలో ఒక దగ్గర భోజనానికి ఆపుతారు, మేము తినేసాం, స్టార్ట్ అవుతాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి బస్ ఎక్కాం, మధ్యలో లంచ్ అవుతుంది, తర్వాత ఈవినింగ్కి మనం కాశ్మీర్ వెళ్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇందాక ఒక టన్నెల్ వెళ్ళిపోయింది కదా, అది లాంగెస్ట్ టన్నెల్ అంటాం మనం వెళ్ళే రూట్లో. ఇక్కడ వచ్చి ఒక స్మాల్ టన్నెల్స్ ఉంటాయి, 2 ఉన్నాయి అటు పక్క వచ్చేదానికి. ఇప్పుడు మనం వెళ్ళే టన్నెల్లో వెళ్తున్నాము. సో ఇది వచ్చి ఇంకొక టన్నెల్, ఇది ఇప్పుడు దీంట్లో నుంచి మనం వెళ్తున్నాం అనమాట. అది వచ్చేదానికి రూట్లో ఉన్నట్లుంది. సో ఇదండి. అలాగే మనం వెళ్తున్నంతసేపు వచ్చి ఇలాంటి కొండలు, మధ్యలో ఉండే ఒక కాలువ లాంటి దాంట్లో వాటర్ వెళ్ళడం, ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షాట్లో చూడండి, లాంగ్గా ఉండే కొండ మీద మంచు పడింది. సో ఇలాంటి కొండలు ఇంకా చాలా అద్భుతంగా లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే రూట్లో వల్ల కాశ్మీర్ నుంచి మనం ఇలానే వస్తాం అనమాట. బ్యాక్ వచ్చేటప్పుడు అయితే మేము ఆ రోజు చూడాలి, రోడ్ అంతా ఫుల్ మంచు పడిపోయింది ఈ ప్లేసెస్లో అనమాట. ఈ కొండలంతా మంచుతో ఉండిపోయాయి. అసలు కొందరు వచ్చి మనం ఫారెన్లో కదా, రోడ్డు పైన ఉండే మంచు లేయర్ని ఎలా ఎత్తేసి ట్రక్లో తీసుకెళ్తారో అలా తీసుకెళ్తున్నారు. అది కూడా మనం ఆ రోజు చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ 2 కొండల మధ్యకి చూసారు కదా, కాలువ, దాంట్లో వాటర్ రావడం చాలా బాగుంది అనిపించింది. సో మళ్ళీ ఇంకొక విషయం వచ్చి అదిగో చూడండి, ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది. నవంబర్ అండ్ డిసెంబర్లో అయితే బాగా స్నో పడుతుందంట, ఎక్కువ మంచు పడుతుందంట. ఇది మనం వెళ్ళింది ఫిబ్రవరి కాబట్టి పర్లేదు, బట్ ఆ మంత్లో ఎక్కువ పడుతుంది అని చెప్పాడు. బట్ ఎనీహో మేము ఇక్కడ నుంచే ఆ ఫీలింగ్తో వెళ్ళాము, వెళ్తున్నాము ఇంకా కాశ్మీర్కి. సో ఒక యాంగ్జైటీతో ఇవన్నీ నాకైతే వావ్ అని అనిపించింది. ఫస్ట్ టైం నేను చూడటం ఇలాగనమాట. ఎప్పుడు మన సౌత్ ఇండియా అంటే ఈ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తప్ప నేను ఇంకా దాటి వెళ్ళింది లేదు అటు సైడ్కి, నార్త్ సైడ్కి. ఇదే ఫస్ట్ టైం. అందుకని నాకు ప్రతి వ్యూ అలానే చూడాలనిపించింది. బస్సులో చాలా వరకు నిద్రపోతున్నా, నేను మాత్రం నిద్రపోలేదు, ఇలా వీడియో తీసుకుంటూనే కూర్చున్నాను. కొన్ని మంచి మంచి లొకేషన్స్ చూశారు కదా. అసలు ఈ కొండ చూడండి, మొత్తం మంచు ఎలా పడిపోయిందో.
అలాగే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ హౌసెస్ ఆ ప్యాటర్న్ అంతా అబ్రాడ్లో ఉంటాయి కదా హౌసెస్ అలానే ఉన్నాయన్నమాట. సో మంచు పడితే కిందకి జారడానికి వీలుగా అన్నట్లుగా ఉన్నాయి. ఆ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి అసలు. చూస్తుంటే మనం ఫారెన్ ట్రిప్కి వచ్చినామా లేకపోతే ఇండియానేనా అనంత అనిపించింది. సో చూడాలే కానీ మన ఇండియాలో కూడా అదర్ కంట్రీస్ కంటే అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయనిపించింది. బట్ ఈ వెళ్తున్నంతసేపు మాత్రం నాకు చాలా హ్యాపీ అండ్ ఏదో తెలియని ఒక అనుభూతి అయితే వచ్చిందని చెప్పాలి. చూశారు కదా అసలు దగ్గర నుంచి ఈ కొండను చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అలాగే హౌసెస్ చూడండి, నేను చెప్పాను కదా కొంచెం ఫారెన్లో కూడా ఇలాగ అక్కడక్కడ ఒక హౌసు, అలాగే ఆ ప్యాటర్న్లో అందులో ఆ చెట్లు అలానే అనిపించింది. ఇక్కడ చూస్తే మిలిటరీ వ్యాన్స్ అన్నీ వెళ్తున్నాయి. బస్ ఆపేశారు. సో వీళ్ళంతా మిలిటరీ వాళ్ళు. ఆ తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6 అయిపోయింది మేము శ్రీనగర్ వెళ్ళే లోపల. సో శ్రీనగర్కి వెళ్ళి కొంచెం లగేజ్ అంతా సర్దేసి బయటకు వచ్చామన్నమాట. జస్ట్ స్ట్రీట్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూద్దామని. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 7 నుంచి షాపింగ్ మాల్స్ అన్నీ మార్కెట్ అంతా క్లోజ్ చేసేస్తారు. సో ఊరికి అలా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఈ ప్లేస్ కూడా నాకు ఎంతో చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక టవర్ లాంటిది వస్తుంది. అలాగే ఈ స్ట్రీట్లో అది కనిపిస్తుంది కదా, అది ఆ టవర్, క్లాక్ టవరు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళటంతోనే సిక్ అని చెప్పేసి అందరం చక్కచక్క ఫొటోస్ దిగేసాం. సో ఫొటోస్ తీసుకుంటూ అలాగా ఊరికి అక్కడ ఏమున్నాయి మాకు గ్లౌజులు అవన్నీ ఉన్నాయి, కానీ రేపు మనం వెళ్ళబోయే ప్లేస్కి ఇంకా వామ్గా ఉండాలి చేతులు కూడా. గుల్మార్గ్ వెళ్తాం అనమాట. సో అందుకని కొంచెం షాపింగ్ కూడా ఉండింది. కొందరికి స్వెటర్ కావాల్సిన వాళ్ళు స్వెటర్స్, గ్లౌజులు, మేమైతే గ్లౌజ్ తీసుకోవాలనుకున్నాం. సో దానికోసం చూస్తూ అలాగే ఇంకేం దొరుకుతాయా ఇక్కడ ఏంటి అనేసి చూడడానికి వెళ్ళామన్నమాట. కొందరు బ్యాగ్స్ తీసుకునే వాళ్ళు అయితే షాపింగ్స్ ఉంటాయి కదా, ఎనీహో పక్క రోజు కూడా మనం షాపింగ్ చేయొచ్చు. బట్ చూద్దామని వెళ్ళాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాకు మా బస్ ఓనర్ అదే ట్రావెల్ అతను చెప్పారు, ఓనరు, ఇక్కడ కొంచెం బ్రూ కాఫీ చాలా బాగుంటుంది, టేస్ట్ చేద్దాం పదండి అని చెప్తే సరే పోదామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదిగో వెళ్ళాం కదా, ఈయనే మా ఓనరు, గుర్తుపెట్టుకోండి, ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా మంచి అతను. ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ కాఫీ, టీ, కావా ఉంటుంది. కావా అనేది ఇక్కడ లోకల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది కూడా మేము టేస్ట్ చేసాం, బాగుంది. బట్ ఈరోజు ఓన్లీ బ్రూ కాఫీ తాగాము. బ్రూ కాఫీ ఏముంది మనకి దొరుకుతుంది అనుకోవచ్చు, బట్ చాలా బాగుంది బ్రూ కాఫీ. అందులో ఆ వెదర్కి, ఆ చలికి ఈ కాఫీ తాగుతూ ఉంటే ఆ క్లైమేట్కి చాలా బాగా అనిపించింది. సో ఇలా మాకు కాఫీ ఇచ్చారు. సో దాన్ని తాగుతూ ఎంజాయ్ చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది